హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. విద్యార్థులకి అంటే విద్యాభ్యాసం నేర్పిస్తూ మంచి మాటలు చెప్పే ఉపాధ్యాయుడు నేడు కాషాయం ధరించి మాసిపోయిన గడ్డం పెంచుకొని అంటే సంబంధించిన మంత్రాలు వల్లిస్తూ మంత్రాలు జపిస్తూ అమాయక ప్రజల్ని మోసం చేస్తూ నేడు అంటే కురిపల్లి శిష్యుల్లో మెట్లెక్కి కటకటాలు వెనుకబడ్డాడు. అతను బడిపంతుల గుడిపంతుల అసలు ఏం జరిగింది, మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు కేసు నమోదు చేశారో, తన రిమాండ్ ఎంత తరలించారు అన్న అంశాలు పూర్తి తెలుసుకుని ప్రయత్నిద్దాం. అసలు మనతో పాటు కురివి సతీష్ గారు అని తెలుసుకుందాం. సార్ నమస్తే. మొన్న జరిగిన సంఘటనలో అసలు ఏం జరిగింది సార్? అసలు అంటే సంబంధించిన ప్రసాద్ని మీరు అరెస్ట్ చేశారు కదా, అసలు ఆయన బడిపంతుల గుడిపంతుల అసలు ఏంటి క్లారిఫై కావాలి సార్? ప్రస్తుతానికి మా దగ్గర అటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవు, కానీ వాస్తవానికి అయితే మా దగ్గర ఈ గుడి విషయంలో ఇట్లా మోసాలు జరుగుతున్నది అయితే కంప్లైంట్ రాలేవు. కానీ అతను మాత్రం ఇటు సైమల్టేనియస్గా మన హెచ్ఎంగా చేసుకుంటూ ఎంపీపీఎస్ స్కూల్ హెచ్ఎం చేసుకుంటూ ఇటు గుడికి సంబంధించిన పనులు చేస్తున్నాడు అనేది తెలుసు. అతని దగ్గర కొంతమంది భక్తులు అట్లాంటివి వస్తున్నారు. ఇట్లాంటి అయితే తెలుసు కదా. రిమైనింగ్ యాక్టివిటీస్లో మాకు ప్రజెంట్ అయితే ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. అట్లాంటి ఏమైనా వచ్చినా కానీ మేము దాని మీద దృష్టి సారిస్తాం. గతంలో ఈ ప్రతాప్ మీద కూడా మహబాద్ ప్రాథమిక పాఠశాలలో అంటే ఇక్కడ ఉన్నటువంటి బందెల దొడ్డి సంబంధించినటువంటి గడ్డలు కూడా మీద ఒక కేసు అయింది, ఫోక్సో కేసు. అంటే పిల్లలపై అబ్యూజ్ చేస్తుంటూ లేని చిత్రం చూపిస్తుందని చెప్పేసి అప్పుడు కూడా అతను కట్టేసి కొట్టే సందర్భాలు కూడా మీద కేసు కూడా ఉంది. అట్టించి మళ్ళీ తను రాజులు కొరివికి వచ్చాడు. ఇలాంటివి ఏమన్నా మీరు వీళ్ళకి వచ్చేవన్నీ? మాకు కూడా వాటి అంటే బేసిక్గా ఐడియా వచ్చిందండి. అంటే కట్టెలమండి స్కూల్లో ఇదివరకు సంథింగ్ పిల్లలకి అశ్లీల చిత్రాలు చూస్తున్నారనేది ఒకటి వీడియో ఒకటి వైరల్ అయింది గతంలో ఒకటి. అది మేము కూడా న్యూస్లో చూసినాం. అది తర్వాత అది కూడా కేసు తర్వాత అది వాళ్ళంతా బేసిక్గా కోటాబ్దిలాలో అది అయిపోయింది కేసు అనేది. పోక్సో కేసు కోర్టు ద్వారా అది క్లియర్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఓన్లీ తుంగనాశ్వర అనే వ్యక్తి ఒక్కడు మాత్రం మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ జరిగింది. ఆ విషయంలో మేము యాక్షన్ తీసుకున్నాం. దీని మీద అంటే ఒకటి సరే, మీరు ఎస్ఐగా ఉన్నారు, మరి టీచర్ విషయంలో కూడా మీరు అంటే టీచర్ ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ ఇలాంటివి కార్యక్రమాలకు పాల్పడుతుంది, మీరు అవేర్నెస్ ఇచ్చారా? ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా అంటే మా గవర్నమెంట్ వృత్తి చేసుకుంటా ఇల్లీగల్ యాక్టివిటీస్ పెడితే మాత్రం కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అమాయక ప్రజల్ని మోసం చేసినా ఓన్లీ ఇట్లా టెంపుల్ పేరు చెప్పు లేకుంటే ఇంకా వేరే రకంగా చేసినా కానీ మాకు ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి, కాబట్టి ఎవరు కూడా ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరు కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. బడిలో పాఠాలు చెప్పుకుంటూ గుడిలో పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాషాయం ధరించి తీవ్రంగా జుట్టు పెంచుకున్న వల్ల కూడా బడిలో పాటలు చెప్పినప్పుడు పిల్లలు కూడా భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి కొంతమంది మనకు సమాచారం ఇచ్చారు సార్. అది అంటే ప్రస్తుతానికైతే మా దృష్టికి రాలేదు. కాకపోతే ఏమైనా డిపార్ట్మెంటల్ యాక్షన్ వాళ్ళు ఏమైనా తీసుకుంటే వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి ఏమైనా సమాచారం ఉండి వాళ్ళైతే తీసుకుంటే తీసుకోవాలి. యాక్చువల్గా దాని గురించి వాళ్ళు కంప్లైంట్ చేయాలి. వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అని వాళ్ళ యాక్షన్ అనేది ఉండాలి. తర్వాత వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేసి మేము కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికి దాని మీద ఎటువంటి కంప్లైంట్స్ అయితే రేజ్ కాలేదు మనకి ప్రస్తుతానికి. రిమాండ్ పంపించారు సార్? అతను రిమాండ్ పంపినాం. ప్రస్తుతం మహబాద్ సబ్ జైల్లో ఉన్నారు. ఏ కేసులు పెట్టారు సార్? చీటింగ్ థ్రెటనింగ్ కేసులు బుక్ చేసినాం. మొత్తానికైతే కొరివేసే గుండా సతీష్ గారు చెప్పిన వివరాల ప్రకారం తనపై చీటింగ్ కేసు పెట్టాం. ఆయన బడిపంతులు గుడిపంతులు అతనికైతే కటకటాల వెనకైతే పోయాడు. మరి అతను కూడా చెప్తున్నారు అంటే విచిత్ర వేషధారం వేసుకొని అంటే తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్న 2వ కామాఖ్య దేవాలయం అని చెప్పేసి ఒకటి ఇక్కడ నిర్మించుకొని ఒకరికి వచ్చే భక్తులని మాయమాటలు చెప్పి పూజలు చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాం. అదే క్రమంలో కూడా లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి నాగేశ్వరం దగ్గర వ్యక్తి కూడా 10 లక్షలు తీసుకొని ఖమ్మంలో ఫ్లాట్ కొనుక్కొని చెప్పేసి తను మోసపోయారని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు. దీని ద్వారా కూడా తీగలాగితే దొంగ కలిగిన విధంగా కూడా ఇప్పుడే తన రిమాండ్కి పోలీసులు తరలించారు. పూర్తిగా విచారణ చేస్తే మరిన్ని అంశాలు కూడా మన ముందుకైతే వస్తాయి.